హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం కంటిన్యూ ఫిగర్ ఎక్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో ఫంక్షన్ ట్రిక్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను 5/2 అండ్ 7/3 తీసుకున్నాను. ఈ నెంబర్స్కి మనము మల్టిప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అడిషన్ ఎలా అప్లై చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి, డివిజన్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. సో మనము ఏవైతే కండిషన్స్ అప్లై చేయాలనుకుంటున్నామో అవి ఫస్ట్ సైడ్కి రాసుకుందాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చూపిస్తాను. 5/2 అండ్ 7/3. నెక్స్ట్ డివిజన్ 5/2 డివైడెడ్ బై 7/3. నెక్స్ట్ అడిషన్ 5/2 ప్లస్ 7/3. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ 5/2 మైనస్ 7/3. సో వీటికి నంబరింగ్ ఇద్దాం. 1 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఫస్ట్ నేను మల్టిప్లికేషన్ చూపిస్తాను. ఎప్పుడైనా మల్టిప్లికేషన్లో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటరే చేయాలి, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. సో ఇక్కడ 5 × 7 35. ఇప్పుడు డినామినేటర్ చేయాలి కదా, 3 ఉంది కాబట్టి 2 × 3 6. మనకు ఆన్సర్ 35/6 వచ్చి. నెక్స్ట్ డివిజన్లో మనము క్రాస్ మల్టిప్లై చేయాలి. డినామినేటర్ చేయకూడదు. సో 5 × 3 అండ్ 5 3 15 కదా, 2 × 7 14 కదా, 5/14 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 7 × 2 అండ్ 5 × 3 చేయాలి. సో 5 × 3 15 పైన రాసుకుందాం అడిషన్ కాబట్టి. 7 × 2 కాబట్టి 14. అండ్ ఇక్కడ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. మళ్ళీ 15 + 14 ఎంత, 29. ఇక్కడ డినామినేటర్ ఇంటూ చేయాలి కాబట్టి 2 × 3 6. సో నెక్స్ట్ మనము సబ్స్ట్రాక్షన్ చూద్దాం. సేమ్ క్రాస్ మల్టిప్లై 5 × 3 తర్వాత 7 × 2 అండ్ కింద మళ్ళీ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేయాలి. సో 5 3 15 సబ్స్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 7 × 2 14. 15లోకి వెళ్ళి -14 తీస్తే మనకి ఆన్సర్ 1 ఉంటుంది. సో ఇక్కడ డినామినేటర్ కదా, ఇంటూ వేయాలి కదా, 2 × 3 6. మనకి ఆన్సర్ అనేది 1/6. సో మనకు ఆన్సర్ అనేది ఇలా మల్టిప్లికేషన్లో 35/6, డివిజన్లో 15/14, అడిషన్లో 29/6, సబ్స్ట్రాక్షన్లో 1/6. ఇలా ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేది. ఇప్పుడు మీకు హోంవర్క్గా నేను 2 వాల్యూస్ అయితే ఇస్తాను. ఆ వాల్యూస్కి మీరు మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేసి వాల్యూస్ నాకు కామెంట్ చేయండి. ఆ వాల్యూస్ ఏంటంటే 3/2 అండ్ 9/3. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మెథడ్ మనకి మ్యాథ్స్లో. సో నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఇచ్చాను కదా, సాల్వ్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేదా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ వేరే ప్రాబ్లమ్స్ పైన ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను ప్రీవియస్ ఎలా చేశానో అది చూస్తూ ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్